పదవిలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోకుండా ఇప్పుడు పక్కన పెట్టేశారంటూ ఆ మాజీ మంత్రి తెగ ఫీల్ అయిపోతున్నారా? నాడు పడ్డ మరకలే కొంప ముంచాయని గ్రహించలేకపోతున్నారా? 40 years ఎక్స్పీరియన్స్ హుందా రాజకీయాన్ని నేర్పించలేకపోయిందా? తెగేదాకా లాగితే తనకే ఇబ్బందన్న సంగతి గ్రహించలేకపోతున్నా ఆ మాజీ ఎవరు? ఎందుకు పరిస్థితి వచ్చింది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, 2 సార్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా, జగన్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కొట్టు సత్యనారాయణకు. అలాంటి నేతను ఉన్నపళంగా పక్కన పెట్టింది వైసీపీ అధిష్టానం. మంత్రిగా ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం, ఆ తర్వాత ఘోరమైన ఓటమి, నియోజకవర్గంలో పార్టీ ఖాళీ అవుతున్న పట్టింపు లేని తనం లాంటి కారణాలతో మాజీ మంత్రిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు పార్టీ పెద్దలు. ఆదేశాలను సరిగ్గా పాటించకపోవడం, కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించకపోవడం లాంటి వాటి ఎఫెక్ట్ పడిందని అంటున్నారు. ఊహించని పరిణామం కారణంగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట కొట్టు. మాట మాత్రం చెప్పకుండా ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించారని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫ్రస్ట్రేషన్తోనే కొత్త ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాంతో కలిసి పనిచేసేందుకు ఏమాత్రం ఆసక్తిగా లేరని తెలుస్తోంది. కొత్త కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకోగానే కార్యకర్తలతో సమావేశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు రఘురాం. ఆయనే స్వయంగా పలుమార్లు కొట్టు సత్యనారాయణను కలిసే ప్రయత్నాలు చేయగా అటు నుంచి సానుకూల సమాధానం రాలేదని చెప్పుకుంటున్నారు. ఫోన్లో సైతం అందుబాటులోకి రాకపోవడంతో కొత్త కోఆర్డినేటర్ తనదైన శైలిలో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారట. తాజాగా నిర్వహించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఆత్మీయ సమావేశానికి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలి రావడంతో జోష్ పెరిగిందని అంటున్నారు. ఈ మీటింగ్కి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరైన మాజీ మంత్రి మాత్రం డుమ్మా కొట్టడంపై పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు పరిణితితో వ్యవహరించాల్సింది పోయి ఇలా చేయడం ఏంటంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఎప్పుడూ ఒకే నాయకత్వం కింద పనిచేయడం సాధ్యం కాదని, పార్టీ అవసరాలకు తగ్గట్టుగా పనిచేసే నాయకత్వం కోసం మార్పులు సహజమే అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకోకపోతే ఎలాగని ప్రశ్నిస్తోంది ద్వితీయ శ్రేణి. సొంత నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమానికి హాజరు కాకపోవడాన్ని అస్త్రంగా మలుచుకుంటున్నారట కొట్టు సత్యనారాయణను వ్యతిరేకిస్తున్నవారు. కింది స్థాయి నాయకులతో కలిసి పనిచేయాలని పార్టీ పెద్దలు ఆదేశించినా ఆయన అందుకు సహకరించకపోవడం విడ్డూరంగా ఉందంటూ సెటైర్లేస్తున్నారు. ఒంటెద్దు పోకడలతో ఇంతకాలం కలిసొచ్చిన రాజకీయాలు చేసిన మాజీ మంత్రి ఇకపై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతున్నారు వైసీపీ నాయకులు. అయితే కొట్టు అనుచరుల వెర్షన్ మరొక రకంగా ఉంది. ఇల్లు అలకగానే పండగ కాదు, భవిష్యత్తులో మళ్లీ మాకే అవకాశం దక్కచ్చు అంటూ డ్యామేజ్ ని కవర్ చేసుకునే పనిలో పడ్డారట. కొత్త కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు వెళ్లొద్దంటూ పార్టీ నాయకులు పలువురికి చెబుతున్నట్టుగా సమాచారం. ఈ పరిస్థితుల్లో గూడెం వైసీపీలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. అయితే పార్టీ అధినేత నిర్దేశాల ప్రకారం కొత్త కోఆర్డినేటర్ వెనుక నడిచేందుకు ఎక్కువ శాతం కార్యకర్తలు, నాయకులు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే కొట్టు మూసుకోవడం ఖాయమన్న సెటైర్లు సైతం పడుతున్నాయి. ప్రస్తుతానికైతే కొత్త ఇన్ఛార్జ్ విషయంలో పార్టీ పెద్దల అభిప్రాయం మారకపోవచ్చన్నది తాడేపల్లిగూడెం వైసీపీ నేతల మనోగతం. మాజీ మంత్రి భవిష్యత్తు రాజకీయాలు ఎలా కొనసాగిస్తారన్నది చూడాలి మరి.